ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకరణము 183వ భాగం. రాముడు ప్రశ్నిస్తున్నాడు వశిష్ఠ మహాదేవుని. హే మహర్షి, లవణుడు ఆ అనుభవాలన్నీ వాస్తవంగానే అనుభవించాడు కదా, అనుభవించాననే తనే చెప్పాడు కదా, మరి అది ఎలా జరిగింది నాకు వివరించండి అంటున్నాడు శ్రీరామచంద్రుడు. దానికి వశిష్ఠుడు చెప్తున్నారు, రామా, ఈ లవణరాజుకి అతని చిత్తంలో ఆ అనుభవాలన్నీ కూడాను ఎలా కలిగాయంటే, ఒక సుదీర్ఘమైనటువంటి ఒక దృశ్యం, ఆ సుదీర్ఘమైనటువంటి ఆయన గుర్రం ఎక్కినప్పటి నుంచి చివరి వరకు సుదీర్ఘమైనటువంటి ఆ దృశ్యం అంతా కూడాను అతని చిత్తంలో ప్రతిబింబించడం వల్ల, ఆ చిత్తంలో ప్రతిభాసించడం వల్ల అతనికి అనుభవాలన్నీ జరిగాయి. రామా, సంకల్పాలే కదయ్యా మనసుకు రూపము. మనసు అంటే ఏంటి? సంకల్పాలు తప్ప, ఆలోచనలు తప్ప మరొకటి కాదు. కాబట్టి ఈ మనసు దేనిని, ఏ రూపాన్ని సంకల్పిస్తుందో దానినే పొందడం జరుగుతుంది. ఆ మనసులో ఉన్నటువంటి ఆ సుదీర్ఘమైనటువంటి ఆ దృశ్య రూపము అతని ముందు అనుభవాలుగా అతనికి తోచాయి. మామూలుగా రామా, మనం పరిశీలిస్తే చూడు, మనం ఏం పని చేయకుండా గమని కూర్చున్నాం అనుకో, ఆలోచనలు వస్తూనే ఉంటాయి. నిరంతరం ఏదో ఒకటి మనసు ఆలోచిస్తూనే ఉంటుంది. ఈ ఆలోచనలు దేనికి సంబంధించినవి ఉంటాయి? ఒక్కొక్కసారి ఏంటంటే గతానికి చెంది ఉంటాయి, జరిగిపోయిన విషయాలను గురించి ఆలోచిస్తూ ఉంటాం. అదేవిధంగా భవిష్యత్తు జరగబోయేటువంటి విషయాలను గురించి ఆలోచిస్తుంటుంది. రెండు రకాలుగా ఆలోచిస్తుంటుంది. గతాన్ని గురించి అయినా ఉంటుంది, భవిష్యత్తుని గురించి అయినా ఏదో ఒక ఆలోచనలు రెండు విధాలుగానే ఉంటాయి. జరిగిపోయినాటి అయినా జరగబోయే వాటిని గురించి. వర్తమానంలో ఎప్పుడు ఉండదు మనస్సు. కాబట్టి ఎప్పుడు ఇది ఆలోచిస్తూనే ఉంటుందన్నమాట. గతం ఎప్పుడో జరిగిపోయింది అయినా కూడా మనస్సు ఏం చేస్తుంది? దాన్ని వదలదు, దాన్ని పట్టుకుని లాక్కొచ్చుకుని మళ్ళీ గుర్తు చేసుకుంటూనే ఉంటుందన్నమాట. అలాగే భవిష్యత్తు ఇంకా అసలు ఉనికిలోకే రాలేదు, కానీ దాని గురించి ఎప్పుడు కూడా భవిష్యత్తుని గురించి కల్పించుకుంటూ అది ఆలోచిస్తూనే ఉంటుంది. ఇవన్నీ కూడా మనసు యొక్క కల్పనతోనే ఇలా ఈ యొక్క వ్యవహారం అంతా సాగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ లవణుడి యొక్క ఆటవికత్వం పొందాడు. ఆఖరాకి ఆయన ఎంతో దుర్భరమైనటువంటి స్థితికి పొందాడు కదా. ఈ ఆటవికత్వం ఎందుకు కలిగింది అంటే, ఆ మాయ వల్లనే, ఆ మనసులో ఉన్నటువంటి ఆ సుదీర్ఘమైనటువంటి దృశ్యం అలాగా మనసులో ప్రతిబింబించడం వల్ల అది అతనికి అనుభవం రూపంలో వచ్చింది. అతనికి ఎట్లా ఆటవికత్వం మాయ వల్ల కలిగిందో, అలాగే ఈ సంసార అనుభవము, జగత్ భ్రమ కూడాను మనసులో కలిగేటువంటి సంకల్పాల వల్లనే జరుగుతుంది. ఎవరికైనా సరే మనకి సంసార బంధం కానీ, ఈ జగత్తు ఉన్నది, అది నన్ను బంధిస్తున్నది, దీనివల్ల నేను ఇలా అవుతున్నాను అనేటువంటి భావనలన్నీ కూడాను మనసులో కలిగేటువంటి ఆలోచనల వల్లనే జరుగుతుంది. రామా, మనసు అంటే ఏందా ఏమనుకుంటున్నాం? అసలు మననం చేయడమే కదా. మనస్సు ఎప్పుడైతే మననం చేస్తుందో, ఆ మననం చేయడం ద్వారానే ఈ జగత్తంతా విస్తరిస్తోందయ్యా. మననంతో తయారయ్యేదే మనసు. పేరు కూడా అక్కడి నుంచే వచ్చింది, మననంతో తయారయ్యేదే మనసు. కాబట్టి ఆ మననంతో తయారయ్యేటువంటి ఆ యొక్క సంకల్పాలతో కూడినదే ఈ జగత్తు. ఆ మననంతోనే ఈ జగత్తంతా విస్తరిస్తోంది అని చెప్తున్నారు వశిష్ఠ మహర్షి. వెంటనే మళ్ళీ రాముల వారు మరొక క్వశ్చన్ వేస్తున్నారు. ఏంటి, అసలు ఈ మనసు ఎక్కడి నుంచి పుడుతుంది? చాలాసార్లు అడిగారు, మనం చాలాసార్లు విన్నాం. కానీ యోగ వాసిష్టంలో ఇదే ప్రత్యేకత. పదే 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 ఆ దృగ్విషయాన్ని మళ్ళీ మనకి మనసు బాగా హృదయంలో ఈ యోగ వాసిష్టం అయ్యేసరికి పూర్తిగా నాటుకునే వరకు వశిష్ఠ మహర్షి నిద్రపోరు అన్నమాట. మళ్ళీ రాముడు నిద్రపోడు, వశిష్ఠ మహర్షి నిద్రపోరు. రాముడు అడుగుతున్నాడు, ఎలా తయారైంది స్వామి మహర్షి ఈ మనస్సు అని మళ్ళీ అడిగాడు. రామా, మనసు ఎక్కడి నుంచో పుట్టలేదయ్యా, అది ఎక్కడి నుంచో రాలేదు, అది
ఎక్కడి నుంచి వచ్చింది? సర్వత్రా ఉన్నటువంటి శక్తిలో కలిగేటువంటి ఆ స్వసంకల్పమే మనసు, సంకల్పమే మనసు. ఆత్మ సర్వత్రా ఉన్న ఆత్మ పాపము అది ఉండేది ఉండకుండా ఏమనుకుంటుంది? ఏదో చేస్తే బాగుండు అనుకుంటుంది. ఏదో చేస్తే బాగుండు అనేటువంటి భావన వచ్చినప్పుడు నేను అనేక మగుదును గాక అనే భావన వచ్చినప్పుడు మొట్టమొదటి సంకల్పం ఏర్పడింది, మొట్టమొదటి మనసు ఏర్పడింది. అదే హిరణ్య గర్భుడు. అర్థమవుతుందా? ఆ హిరణ్య గర్భుడు వల్ల ఈ సృష్టి అంతా జరిగింది. సమిష్టి మనసు నుండి మళ్ళీ వెష్టి మనందరి మనసులు మొక్కలుగా ప్రతి ఒక్కరిలోనూ వెష్టి మనసులుగా మనమందరం తయారయ్యామన్నమాట. అది సమిష్టి మనసు, ఈ వెష్టి మనసులు అన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి రామ నువ్వు ఏదో ఆలోచించొద్దబ్బా, ఎక్కడి నుంచో పుట్టదు, ఆత్మ నుంచే పుడుతుంది మనసు. మనం కూడా తెలుసుకోవాల్సిన విషయమే. ఆత్మ యొక్క స్వసంకల్పమే మనసు. అర్థమైందా? మనసు యొక్క రూపం కానీ, ఉనికి కానీ, స్థానం కానీ అన్నీ కూడా ఆత్మ నుంచే పుట్టింది. అట్టి సంకల్పాల వలన ఏమైందంటే శుద్ధ చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మలో ఈ మనసు ఎప్పుడైతే పుట్టిందో, ఈ మనస్సు వలన ఆ శుద్ధమైన చైతన్యమైన ఆ యొక్క ఆత్మ దీంతో కలిసినందువల్ల, కంటామినేట్ అయినందువల్ల, ఈ కల్తీ అయినందువల్ల ఏం జరిగింది దీనికి అంటే సుఖ దుఃఖాలన్నీ జీవుడైపోయాడు. జీవుడు ఎప్పుడైపోయాడో సుఖ దుఃఖాల అనుభవాలన్నీ వీడి కలుగుతూ ఉన్నాయి. ద్వంద్వాలు, సుఖము, దుఃఖము, భయము, అభయము వంటి ఆ ద్వంద్వాలన్నీ వచ్చి ఇక్కడ చేరిపోయాయి. ఎప్పుడు ఆ యొక్క శుద్ధ చైతన్యంలో ఈ యొక్క సంకల్పం కంటామినేట్ అయినప్పుడు, సంకల్పాలతో మనసు ఏర్పడినప్పుడు ఈ మనసు కేంద్రస్థానం అయిపోయింది. దేనికి? ఆ ద్వంద్వాలన్నిటికీ. ఏంటా ద్వంద్వాలంటే సుఖ దుఃఖాలు, భయాభయాలు ఇవన్నీ కూడా ద్వంద్వాలే. ఈ ద్వంద్వాలన్నిటికీ ఇది నివాస స్థానం అయిపోయింది ఈ మనసు. అర్థమైందా? కాబట్టి ఈ సుఖ దుఃఖాలు, భయాభయాలు మనసులో వచ్చి చేరి ఉన్నాయి, మనసులోనే ఉన్నాయన్నమాట. ఇప్పుడు నువ్వులలో ఎలాగా ఆ నువ్వుల నూనె ఎలాగ నువ్వుల్లో ఉన్నట్టే వశిష్ఠ మహర్షి చెప్తున్నాడు ఈ ఉపమానాన్ని. ఆ నువ్వుల నూనె నువ్వులలో ఎలా ఉన్నదో అలాగే ఏమవుతుందంటే ఈ సుఖ దుఃఖాలన్నీ కూడాను ఆ నువ్వుల నూనె నువ్వులలో ఉన్నట్టు సుఖ దుఃఖాలు కూడా మనసులోనే ఉన్నాయి అంటున్నాడు. అవి సమయాన్ని బట్టి, అనుకూల పరిస్థితిని బట్టి, దేశ కాలాలను బట్టి ఆ ఉన్నటువంటి ఆ ద్వంద్వాలన్నీ కూడా ఏమవుతాయంటే పైకి నేలలో వేసినటువంటి విత్తనాలు ఎలాగా మొలుస్తాయో అలాగా దేశ కాల పరిస్థితులను బట్టి ఆ యొక్క ద్వంద్వాలన్నీ కూడా మొలకెత్తి పైకి లేచి ఒక చిన్నదైతే చిన్న భయమే అనుకోండి, భయం అనేటువంటిది ఉందనుకోండి ఆ మనసులో, ఆ భయము ఆ కాలాన్ని, దేశాన్ని, ఆ పరిస్థితిని బట్టి చిన్న భయం అయితే చిన్న భయము, పెద్ద భయం అయితే పెద్ద భయము, ఇంకా పెద్ద భయం, ఈ విధంగా అవి చిన్నవో పెద్దవోగా అవి సృష్టించబడుతూ ఉంటాయి. కాబట్టి నువ్వులను గట్టిగా పిండితే నూనె వస్తుంది, మనసును గట్టిగా పిండితే ఏమొస్తుందయ్యా అంటే సుఖము దుఃఖము వస్తాయి రామా అంటున్నమాట. కాబట్టి అంతెందుకు రామా, ఇప్పుడు నేను దేశ కాలాలనే పదాన్ని వాడాను కదా, ఆ దేశము కాలం అనేటివి కూడా వేరువేరుగా ఏమీ లేవయ్యా, అవి కూడా సంకల్పాలే. అంతే కూడా కాలం అంటే సంకల్పం అంతే కదా. ఒక ఆలోచనకి మరో ఆలోచనకి మధ్య ఉన్న స్పేస్ కాలము అంటాం. కాలాన్ని చెప్పాలంటే అర్థం, ఒక ఆలోచనకి మరొక ఆలోచనకి మధ్య ఉన్నటువంటి నిడివిని ఏమంటారంటే కాలం అంటాం. స్పేస్, దేశం అని ఏమంటాం? పలానా ఊరికి పలానూరు కాళహస్తి అంటే ఏంటది? కాళహస్తి అటు ఆ చిత్తూరుకు ఇటు ఆ నెల్లూరుకి మధ్య ఉన్న అనేటువంటి ఆ భావన వచ్చినప్పుడే మనకి స్థలం దొరుకుతుంది. అవి రెండూ లేకపోతే దీన్ని మనం పలానా దేశం అని చెప్పలేమన్నమాట. కాబట్టి దేశమైనా కాలమైనా ఈ రెండు కూడాను సంకల్ప ప్రభావం వల్లనే స్థితిని కలిగి ఉన్నాయి. అంతేకాదబ్బాయి, ఈ సూక్ష్మ శరీరమైనటువంటి మనస్సు వలననే స్థూల శరీరము నిలిచి ఉన్నది. నిజమా కాదా? లోపల ఉన్నటువంటి మనస్సు, ప్రాణము ఇవి రెండు సూక్ష్మ శరీరం అంటాం కదా. ప్రాణం లేకపోతే నిలుస్తుందా శరీరం? నిలవదు. అదేవిధంగా చైతన్యం లేకపోతే ప్రాణం కూడా జడమే. అక్కడ చూడండి, ప్రాణము, చైతన్యం, మనస్సు అదొక ప్రాణము, రెండు కూడాను లింగ శరీరంలో భాగం, సూక్ష్మ శరీరంలో భాగం అంటాము. మరి ప్రాణం పనిచేయాలన్నా కూడా మనసు ఉండాలా? అర్థమైంది? మనసు యొక్క శక్తి లేకపోతే ప్రాణం కూడా జడమే. అక్కడ చైతన్యం ఉన్నది మనసు మాత్రమే, ప్రాణం కూడా జడమే. చైతన్యం ఆడిస్తూ ఉంటే ప్రాణం ఆడుతూ ఉంటుంది అనమాట. ఈ చైతన్యము ఈ ప్రాణము రెండు ఆగిపోయినట్టు శరీరం అలాగే జడమైపోతుంది. కాబట్టి ఈ శరీరం యొక్క తళుకంతా కూడాను, ఆ కులుకంతా కూడాను దేని మీద ఆధారపడి ఉందంటే సూక్ష్మ శరీరం మీద ఆధారపడి ఉంది.
సూక్ష్మ శరీరం వలన ఈ స్థూల శరీరం శమిస్తోంది, శోభిస్తోంది, విజృంభిస్తోంది, భాసిస్తోంది అంటున్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి. లోపల ఉన్న సూక్ష్మ శరీరమే ఈ తోలు తిత్తిని ఆడిస్తోంది మన మాటల్లో చెప్పుకోవాలంటే. వశిష్ఠ మహర్షి చిన్న తమాషా అని పోలికి చెప్తున్నారు. అంతఃపురంలోనంటే మహారాణి ఉంది, ఆమె మహారాణి, రాజు పట్టమహర్షి ఉందన్నమాట, పట్టప్రాణి. ఆ పట్టప్రాణి ఎంత దర్పంతో అంతఃపురంలో తిరుగుతూ ఉంటుందో అంత దర్పంతో ఈ మనస్సు ఈ ఆలోచనలు అనే చెలికెత్తలను వేసుకొని తిరుగుతూ ఉంటుందయ్యా శరీరంలో అంటున్నాడు. దర్జాగా తిరుగుతుంటుంది అనమాట. అంటూ రామా నేను ఒకటి చెప్తున్నాను చూడు, ఎవరైతే మనసులో చాపల్యానికి అవకాశం గుండా ఉంటాడో, చంచలత్వానికి, ఊరికి విక్షేపం అనమాట, మనసు ఇది అది 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 దాని మీద దీని మీద దీని మీద దీని మీద వాలుతూ ఉంటుందే, ఆ చాపల్యానికి కానీ అవకాశం ఎవడైతే ఇవ్వడో వాడి మనస్సు ఎలా ఉంటుందో తెలుసా రామా? స్తంభానికి కట్టేసినటువంటి ఏనుగులాగా ఉంటుందట. చాపల్యానికి అవకాశం ఇవ్వనటువంటి మనసు స్తంభానికి కట్టినటువంటి ఏనుగులాగా స్థిరంగా ఉంటుంది. కాబట్టి బాగా వినవయ్యా నేను చెప్తున్నా. తత్వ విచారం చేత విషయాల నుండి మనసుని మరలింపజేయి. తత్వం అంటే ఏది నిజమో, ఏది అసత్యమో, ఏది సత్యం అనేటువంటి ఆ విచారణను బాగా పట్టుకో. ఆ విచారణను పట్టుకుని ఈ విషయాల మీద పరిగెత్తేటువంటి మనస్సుని 24 గంటలు ఈ 5 కిటికీల ద్వారా దూరి బయటికి పరిగెత్తి ఆ చెత్తనంతా తీసుకొచ్చి లోపల పడేస్తోంది మనసు. కాబట్టి ఈ విషయాల మీద కలిసి ఆ విషయాలను లోపల తెచ్చేటువంటి ఆ మనసుని ఆ బయటికి బానికుండా విషయాల మీద పడనేయకుండా మరల్చవయ్యా. అట్లా మరల్చేటువంటి మనసు గలవాడే అందరికంటే శ్రేష్ఠుడు అని డిక్లేర్ చేస్తున్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి అనమాట. అంటున్నాడు ఇక్కడ ఏంటంటే చెప్తున్నాడు, అటువంటి వాడు మాత్రమే శ్రేష్ఠుడు అని చెప్తూ ఇంకా చెప్తున్నాడు. తక్కిన వారందరూ కూడా మిగతా వాళ్ళందరినీ ఎట్లా పోలుస్తున్నారో తెలుసా మహర్షి? బురదలో పడ్డ పురుగుల కంటే హీనం వాళ్ళ జీవితాలు అంటున్నారు. తత్వంతో ఎవడైతే మనసుని కట్టడి చేస్తాడో, ఆలోచనలని కట్టడి చేస్తాడో, ఆ మనసులని నిరంతరము విషయాల మీదకి పరిగెత్తనేయకుండా వాటిని కంట్రోల్లో పెట్టుకుంటాడు, వాడే శ్రేష్ఠుడు. అటువంటి వాళ్ళు తప్ప మిగిలిన వారందరూ బురదలో లొకమని తిరిగేటువంటి పురుగులతో సమానం అని వశిష్ఠ మహర్షి మనకి బిరుదిస్తున్నాడు అన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి మనోనాశనమే ముఖ్యం రామా. మన మనసుని నాశనం చేయడమే, మనోనాశనమే ముఖ్యమైనది, గుర్తుపెట్టుకో. మనోనాశనం వలననే నీకు ఈ సంసార భ్రాంతి అంతా, ఈ సంసార బంధం అంతా కూడా ఉపశమిస్తుందయ్యా. ఎవడి మనసు అయితే ఏకాగ్రం పొందుతుందో, స్థిరంగా ఉంటుందో అతడు సర్వోత్తమమైనటువంటి బ్రహ్మపదాన్ని పొందుతాడు రామా. అర్థమైందా? ఎవడి మనసు అయితే స్థిరంగా ఉంటుందో, ధ్యానంలో ఉంటుందో అనే ఒక పదాన్ని కూడా వాడాడు ఇక్కడ. ధ్యానం అంటే ఏంటి? ధ్యేయ వస్తువుపై అలాగే మనస్సుని నిలిపి ఉండడం ధ్యానం. ధ్యేయ వస్తువు అంటే ఏంది? నువ్వు ఎంచుకున్నటువంటి ప్రతీకో, లేకపోతే పటమో, లేకపోతే జ్యోతో, లేకపోతే ఏదో ఒక స్థానమో, ఆ ధ్యేయ వస్తువుని మీదనే మనసును లగ్నం చేసినప్పుడు ఆ మనసు ఇంకా ఆ యొక్క దొంగ గొడ్డుని తాడుతో పలుపుతో ఘాటి కట్టేసినట్టు ఆ ధ్యేయ వస్తువుకు నువ్వు ఎప్పుడైతే అటాచ్ చేసేస్తావో నీ మనసు అటు ఇటు ఇంకా కదలదన్నమాట. అది ధ్యానం. ఒకే తత్ర ఏకతాంత ధ్యాన, ఒకే దాని మీద ధీయతే ఇది ధ్యాన, దాని మీదే మనసును లగ్నం చేసి ఉండడం ధ్యానం అనమాట. అంటే మనసుని పని చేయకుండా దాన్ని అరెస్ట్ చేయడం అనమాట. అర్థమవుతుందా? అలా చేసినప్పుడు మాత్రమే ఎవరైనా సరే సర్వోత్తమమైనటువంటి బ్రహ్మపదవిని పొందుతారయ్యా రామా అంటూ ఇంకొక ఉదాహరణ చెప్తున్నాడు. క్షీరసాగర మదనంలో ఆ మందర పర్వతాన్ని వేసి వాసుకుని కట్టి దాన్ని బాగా మదిస్తూ చిలుకుతూ ఉన్నారు దేవతలు దానవులు అమృతం కోసము. ఆ మందర పర్వతం ఆ చిలుకుతూ ఉంటే కల్లోలంగా ఉంటుంది ఆ పాల సముద్రం. ఆ మందర పర్వతం గాన చెలించకుండా అలాగే ఆపారనుకో తిప్పడం వాళ్ళు, క్షీరసాగరం ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఈ మనస్సు కూడా సంయమనం పొందితే, ఏకాగ్రత పొందితే, స్థిరత్వాన్ని పొందితే గనక ఈ సంసార భ్రమ శాంతిస్తుందయ్యా. ఈ సంసార విషయ భోగాలే మనకి ఈ సంసార వృక్షానికి విత్తనాలు. విషయ భోగ లాలస, విషయ భోగాల మీద అనుభవించాలన్నటువంటి ఆ కోరిక ఉందే, ఆ కోరికే ఈ సంసార వృక్షం ఇంతగా పెరగడానికి అది బీజం అన్నమాట.
కాబట్టి ఈ మామూలుగా ఇలా ఉంది. ఈ సంసారంలో పడినటువంటి జీవులు, ఇక్కడ ఇంకొక మాట కూడా సందర్భమో అసందర్భమో చెప్తున్నారు వశిష్ఠుల వారు. ఈ జీవులందరూ కూడాను అనేకులు ఈ క్రోధము మోహము అనేటువంటి వాటితో మందబుద్ధులై ప్రవర్తిస్తున్నారే. బహుశా వెనక ఆయన చేయబోయే హెచ్చరికకు కారణమేమో. అయ్యా ఎందుకయ్యా మీరు ఇంత మందబుద్ధులుగా ఉన్నారు? ఈ క్రోధము మోహము అరిషడ్వర్గాలతో మీరు అకలాకుతలం ఎందుకు అవుతున్నారయ్యా? చపల చిత్తులై సంసారం దాన్ని ఆశ్రయించి మీరు అధోగతి పాలవుతున్నారే. చివరకు చింతలు అనేటువంటి సుడిగిండాల్లో పడిపోతున్నారే. మీరు ఎందుకు మనస్సును నిరోధించడానికి ప్రయత్నించరు? మనసును నిరోధించడానికి ప్రయత్నించండి. ప్రయత్నించకుండా ఉంటే వాళ్ళ దుస్థితికి అంతే ఉండదు. ప్రయత్నించండి అంటూ చెప్తూ ఆ బోధని ఇవాళతో ఆపుతున్నారు వశిష్ఠ మహర్షి. రేపేం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవింద అర్పణం. ఓం శాంతి శాంతి.